ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తా ఉన్నాయి. దీనికి ఇష్టానుసారంగా అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలకు ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు అనుసరించకుండా ఈరోజు ఇష్టారాజ్యంగా అపార్ట్మెంట్లలో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ల్లో ఈ రకంగా విద్యార్థులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించకుండా ఉన్నటువంటి బిల్డింగుల్లో భవనాల్లో ఈరోజు విద్యాశాఖ అధికారులు వీళ్ళతో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలతో లోపాయకర ఒప్పందాలు చేసుకుని మరి ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఈ రకమైనటువంటి విధానాలను అనుసరిస్తా ఉన్నారు. దీని మీద ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పి డిప్యూటీ డిఓ శ్రీనివాసరావు గారిని అడిగితే మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మీరెవరు అడగడానికి అనేటువంటి ధోరణిలో ఈరోజు ఆయన మాట తీరు ఉంది. దీన్ని పూర్తిగా విద్యార్థి యువజన సంఘాలుగా ఐక్యంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎన్ఎస్యుఐగా ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిఓ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్రమాలకు పాల్పడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలకి వీళ్ళు వెన్నుదన్నుగా నిలబడుతూ మరి వాళ్ళు దోపిడీలో వీళ్ళకు ఉన్నటువంటి వాటాలను బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్ఎస్యుఐగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వెంటనే మరి బేషరతుగా డిప్యూటీ డిఓ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తిని ఈ అక్రమాల మీద విచారణ జరిపించి ఈయన మీద తగిన చర్యలు తీసుకోని పక్షంలో ఎన్ఎస్యుఐగా విద్యార్థి సంఘాలుగా ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తుగా అడ్మిషన్లు చేస్తూ పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నటువంటి విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అనేక దఫాలుగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆధారాలతో సహా అందజేసా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. ఈరోజు అనంతపురం నగరంలో విచ్చలవిడిగా ధనార్జనే ధ్యేయంగా ఇవాళ ముడుపులు ఇచ్చుకో పర్మిషన్లు తీసుకో అన్నటువంటి పద్ధతుల్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ డిఓ శ్రీనివాసరావు గారు తనకు ఇష్టానుసారంగా ఇవాళ అనుమతులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ కనీసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఒక పాఠశాలకు అనుమతి ఇవ్వాలంటే ఏదైతే గైడెన్స్ ఉన్నాయో ఆ గైడెన్స్ ప్రకారం అనుమతులు ఇవ్వకుండా ముడుపులు ఇచ్చుకో పర్మిషన్లు తీసుకున్నటువంటి పద్ధతులు ఇవాళ నగరంలో పర్మిషన్లు విచ్చలవిడిగా ఇచ్చారు. వాళ్ళ అనంతపురం నగరంలో 4వ రోడ్లో ఉన్నటువంటి ఒక మల్టీ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ లో భాషా స్కూల్ కు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా అనంతపురం నగరంలో ఒక బ్రాంచ్ కు పర్మిషన్ తెచ్చుకొని కొన్ని బ్రాంచులు నడుపుతా ఉన్నారని చెప్పి ఆధారాలతో సహా డిప్యూటీ డిఓ గారికి అందజేశా. ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ మీరు ఏ రూల్స్ ప్రకారం కనీసం ఫైర్ సర్టిఫికేట్ ఉందా, లేదంటే గ్రౌండ్ పర్మిషన్ ఉందా, లేదంటే ఒక క్లాస్ కి స్క్వేర్ ఫీట్ ఎంత ఉండాలని చెప్పి మీరు ఏ లెక్కన మీరు అనుమతులు ఇచ్చారని చెప్పి డిప్యూటీ డిఓ గారిని అడిగితే మాకు సంబంధం లేదు, మేము నివేదిక పంపాం, ఆర్జేడీ గారు పర్మిషన్ ఇచ్చారంటారు. ఇదే ఆ కడపలో ఉన్నటువంటి ఆర్జేడీ గారిని అడిగితే మాదేముంది, ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఏమైతే నివేదిక పంపారో ఆ నివేదిక ఆధారంగానే మేము అనుమతులు ఇచ్చామని చెప్తారు. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు వాళ్ళ పని సక్రమంగా చేయకోకుండా ఒకరి మీద ఒకరు నెపంతో పెట్టుకోవడమే జరుగుతోంది. ఇవాళ తక్షణమే జిల్లాలో అనుమతులు లేకుండా ఉన్నటువంటి పాఠశాలల పైన ఇవాళ చట్టకు విరుద్ధంగా ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసినటువంటి పాఠశాలలను గుర్తింపు తక్షణమే రద్దు చేయాలి. ఇవాళ అనంతపురం జిల్లాలో డిప్యూటీ డిఓ శ్రీనివాసరావు గారు ఎప్పటి నుంచి అయితే తన డిప్యూటీ డిఓగా ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే అనుమతులు ఇచ్చారో ఆ అనుమతుల పైన కూడా డిప్యూటీ డిఓ శ్రీనివాసరావు పైన కూడా సమగ్ర విచారణ జరిపించి తక్షణమే డిప్యూటీ డిఓ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి డిఓ గారు ప్రత్యక్షంగా మీరు విజిట్ కి రావాలా. మరి డిఓ గారికి కాల్ చేస్తే డిప్యూటీ డిఓని ఎంఈఓని పంపిస్తామంటారు. వాళ్ళ డిప్యూటీ డిఓ కావచ్చు ఎంఈఓ కావచ్చు కనీసం స్పందించినటువంటి పాపానపలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే పుస్తకాల రూమ్కి మీరే విద్యార్థి సంఘాలు బీగాలు వేసుకొని మాకు తెచ్చేయండి అంటున్నారు. మీకు ప్రభుత్వం నుంచి జీతాలు ఎందుకు తీసుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీ ఉద్యోగం మేము చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు తీరు మార్పుకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.